అందరికీ దండాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆకాశగంగ తీర్థం. ఇది తిరుమలలో ఉంది. తిరుమలలో వెంకన్న స్వామికి అభిషేకం చేయడానికి నీళ్లు ఇక్కడ నుండి మాత్రమే తీసుకువెళ్తారు. ఈ తీర్థం కొండపైన తిరుమలకి 3 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనానికి వెళ్లే దారిలో ఉంటుంది. ఈ తీర్థానికి వెళ్ళాలంటే చాలా మెట్లు దిగాల్సి ఉంటుంది. అందుకే మెట్లు ఎక్కి దిగే ఓపిక లేని వాళ్ళు కొంచెం ఆలోచించి దిగండి. ఈ ఆకాశగంగ తీర్థం మధ్య అంజనాదేవి బాలాంజనేయ స్వామి గుడి ఉంది. ఈ గుడి స్థల పురాణం ఏమిటంటే అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయ స్వామిని తన గర్భంలో ధరించినట్లుగా చెప్తూ ఉంటారు. అందుకే చాలా మంది భక్తుల్లో సంతానం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి అంజనాదేవిని దర్శించుకుంటే తమకు సంతానం కలుగుతుంది అని నమ్ముతారు. ఇందులో శాస్త్రీయంగా కానీ పురాణాల ప్రకారం కానీ ఎంత నిజం ఉందో నాకైతే తెలియదు. ఇక్కడ ఆకాశగంగ వద్దకు వచ్చి చాలా మంది తల మీద నీళ్లు చల్లుకుని వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఎదవలు మాత్రం బండల మీద నిలబడి సెల్ఫీలు దిగుతారు. కాలు జారి కింద పడితే తలలో పగులుతాయని చెప్పినా వినరు ఎదవలు అనమాట. ఇక్కడ కనిపిస్తున్న చిన్న గుడే అంజనాదేవి బాలాంజనేయ స్వామి గుడి అనమాట. ఆకాశ తీర్థం పక్కనే ఉంటుంది.